ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నెపంతో నేరగాళ్లతో కూడా ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిలుతుందన్నారు. రాష్ట్రం సైబర్ క్రైమ్ గాని డ్రగ్స్ గాని ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే భయపడాలి. వెన్నులో చలి జ్వరం రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టాలి అని అంటే ఇక్కడ కాలు పెడితే తిరిగి మళ్ళీ పోలేము అనే భయం వాళ్ళలో ఉండాలి. భయం కల్పించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు. నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి? బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండండి, నేరగాళ్లతోని కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది.